హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఏం చేస్తామో చూద్దామా. వచ్చేసి వైట్ రైస్, ఇంకా మునక్కాయ కూర. చూడండి, మునక్కాయ కూర. మునక్కాయలు చాలా రేట్ అయిపోయినాయండి. 30 రూపీస్ అంట. 30 రూపాయలకు ఒక్క మునక్కాయ. 30 రూపాయలకు ఒక మునక్కాయ. వచ్చేసి తర్వాత పుదీనా చట్నీ కొంచెం వేసుకున్నాను నేను. తర్వాత రసము, తర్వాత అప్పడాలు. చూడండి ఎలా ఉన్నాయి, బాగున్నాయా? మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఏం చేసుకున్నారు? మా ఇంట్లో వచ్చేసి ఇవి. మీరు తిన్నారా, తినలేరా? నేనైతే తింటున్నాను, ఎందుకంటే మీకు ఫస్ట్ మిమ్మల్ని అడగాలి కదా. మిమ్మల్ని అడిగిన తర్వాతనే కదా నేను తినేది. ఓకేనా? వేడి వేడి అన్నం, చాలా వేడిగా ఉంది అన్నం అయితే. పుదీనా రైస్తో తింటున్నాను నేను ఇప్పుడైతే. మునక్కాయలు అయితే నేను ఎక్కువ మునక్కాయలు తింటాను, కానీ రేట్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినా పర్వాలేదు, తింటాను, అలానే తెచ్చుకుంటాను. మునక్కాయలు చాలా మంచిది అంటారు కదా. తినేస్తున్నాను. మీరు తిందామా ఇంకా ఫ్రెండ్స్? ఓకే. సూపర్ ఉంది. పుదీనా చట్నీ మాత్రం చాలా బాగుంది, నాకైతే నచ్చింది. పుదీనా చాలా మంచిది కదా. ఇప్పుడు మునక్కాయ కూర. మునక్కాయ కూర కూడా బాగుంది, చూస్తేనే తినాలనిపిస్తుంది. సూపర్, చాలా బాగుంది. అప్పడాలు మాత్రం నడుచుకుంటే చాలా బాగుంటుంది కదా, దేనిలో అయినా సరే. ఇది రవ్వ అప్పడాలు. మునక్కాయ మాత్రం బాగుంది. ఇలా నవ్వులి తింటేనే మునక్కాయ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా తినాలి ఎప్పుడైనా. నేను ఎప్పుడైనా అలానే తింటాను మునక్కాయ. ఒక్కొక్కసారి ఎక్కువ టేస్ట్ ఉందనుకో ముక్కలు వేసేస్తుంది, అంత మంచిగా తినేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంత వీడియో. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. తుమ్మొచ్చింది. థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. బై.